పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ కోల్కతాలో భారీగా నాటు బాంబులు లభ్యం కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. మనుషుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు కలిగించేలా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినందుకు గాను ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్కు ముందు నాటు బాంబులు దొరకడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. అక్రమంగా బాంబులు తయారు చేసేవారిని, నిల్వ చేసేవారిని అరెస్టు చేసేందుకు బెంగాల్ వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులను ఈసీ హెచ్చరించింది. ఇటువంటి బాంబు తయారీ కేసులన్నింటినీ ఇకపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని బాంగర్ ప్రాంతంలో రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి నివాసంలో నిల్వ ఉంచిన 79 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తగా ఆరోపణలు వస్తున్నాయి. బెంగాల్లో ఏప్రిల్ 23న తొలిదశ పోలింగ్ జరగ్గా 93.19% ఓటింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.